రవిశంకర్ మీరు స్టిక్కర్ అని కనిపించింది కదా మేడం ఇక్కడ వేసాం కదా ఇక్కడ కనిపించట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదన్నది కంప్లైంట్ వచ్చింది. గతంతో పోలిస్తే ఈసారి ఈ కంప్లైంట్ చాలా ఎక్కువగా ఉంది. రెండోది ఏమంటే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయని చెప్పి, ప్రత్యేకించి మహిళా ఓటర్లు ఎవరైతే పాపం చిన్నపిల్లలు కూడా తీసుకొని ఓటు మీద ఉన్న దీనితో వారంతా ఇక్కడికి వస్తే వారికి ఏమాత్రం కూడా కనీస సౌకర్యాలు కూడా సమకూర్చలేదనే కంప్లైంట్ కూడా వస్తూ ఉంది. ఈ మిషన్లు పనిచేయకపోవడం వల్ల కూడా కొన్ని చోట్ల గందరగోళం జరిగింది. ఏదేమైనా సరే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో జనం రావడం అనేది హర్షించదగ్గ పరిణామం. అయితే నేను అనంతపురంలోకి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏమంటే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఓటుకు 1000 రూపాయలు తీసుకుంటారంటే ఇంతకంటే సిగ్గుచేటని విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదో పాపం పేదవాళ్ళకి ఇస్తూ ఉన్నారు, గతంలో అట్లా ఇచ్చేవాళ్ళని చూసా. కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఓట్లకి 1000 రూపాయలు కక్కుర్తి పడుతూ ఉన్నారంటే అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తూ ఉన్నారనేది ఒకటి అర్థం కావడం లేదు. రెండోది ఏమంటే, ఇవాళ 30-40 వేల రూపాయల జీతాలు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా అమ్ముకునే ఒక దుస్థితికి దిగజాయడం అనేది అత్యంత శోచనీయము. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం దాపురించింది. ఎందుకంటే ఎప్పుడైతే ఓట్లు అమ్ముకుంటాడో నేను నిన్న కృష్ణా జిల్లాలో ఒక అభ్యర్థిని గమనించాను. అసలు ఆ అభ్యర్థి గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు 25 కోట్ల రూపాయలు ఇస్తే ఆయన 1 ఎకరా భూమి అమ్మి తాను 25 కోట్లు జమ చేసి ఒకే ఒక అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే ఇది ప్రజాస్వామ్యం ఏ రకంగా అవుతుంది? సాధారణ పౌరుడు ఏ రకంగా ఎన్నికల్లో పోటీ చేస్తాడు? అదే ప్రజాస్వామ్యం ఏ రకంగా ప్రతిబింబిస్తుంది? కాబట్టి ఏమంటే ఎన్నికల అనంతరమైనా సరే దీనిపైన తరోగా చర్చ జరగాలి, మార్పు రావాలి. మార్పు రాకపోతే అసలు ఇది వృథా, ఈ ఎలక్షన్లే వృథా అన్న అభిప్రాయం. కాబట్టి ఏమంటే మార్పు రావాలంటే మాత్రం ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు ఓటేయొద్దని కూడా నేను కోరుతాను. Please subscribe New Waves.